అఖండ మూవీ ఆగిపోయింది కదా అయిపోయింది బ్రదర్, ఏం చెప్తా ఉంటారు ఏమవుతాయండి. ఇంకా టికెట్సే రిలీజ్ చేయలేదు, మళ్ళీ నైట్ 8కి ప్రీమియర్ షో అంట. ఎవరు నమ్ముతాడు? నమ్మకాలు పోయినాయి మాకు. సురేష్ బాబు ఏదో మధ్యలో వచ్చి అమౌంట్ కట్టి రిలీజ్ చేస్తాను అంటున్నారు. ఒక విషయం అండి, ఎవరు అమౌంట్ ఇస్తారు ఎవరు ఇవ్వరు అని పక్కన పెడితే, ఎవరైతే దీన్ని ఆపారో అది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళకి అమౌంట్ రాలేదు, అది న్యాయమేమే కాదనట్లేదు. కానీ ఈ అమౌంట్ అనేది ఈ టైంలో ఇలా ఆపడం అనేది చాలా రాంగ్ అండి. ఎందుకంటే దట్టు శివుడు మూవీ అది. అదే అండి, 30 years స్ట్రేట్ చేయడం కరెక్టా అంటే దేవుడు మూవీ మనం ఆపొద్దు కదా అని నేను అంటాను. దేవుడు మూవీ కదండి, మనకు పనికొచ్చే మూవీ తీస్తున్నారు. ఎన్నెన్నో సినిమాలు ఆపుకుని ఈ సినిమాలు ఆపడం కరెక్ట్ కాదు. కానీ ఓకే ఫైన్, ఇది బాలయ్యబాబు గారి సినిమా ప్రెస్టేజ్ మూవీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అమౌంట్ వాళ్ళకి వచ్చేస్తుందని ఇక్కడ ఆపడం జరిగింది. సో ఓకే, ఆపడం కరెక్టే కాదంటలేదు, కానీ అది ముందు నుంచి ఆపితే బాగుండు. కరెక్ట్గా ఈరోజు థియేటర్లో పడుతుందిరా బాబు అనేటప్పుడు ఆపడం చాలా రాంగ్ అండి, చాలా రాంగ్. ఎందుకంటే ఇది ఒక థియేటర్ వాళ్ళకి నష్టమే, లేకపోతే ఒక అభిమానులకి నష్టమే, ఎదురు చూసే మీడియాకి నష్టమే, అందరికీ నష్టం వచ్చింది దీనివల్ల. ఇది కరెక్ట్ కాదు ఇలా ఆపడం. వాళ్ళు పేమెంట్ చేస్తే ఎంతో కొంత పేమెంట్ చేస్తే వాళ్ళు లైసెన్స్ ఇచ్చేవాళ్ళు కదా, మరి ఇవ్వట్లేదనే కదా ఆపారు. అదే అండి, నేనేమంటానంటే వాళ్ళకి ఏం రీజన్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా. మీరు అమౌంట్ ఆపారని మాత్రమే మీరు చూస్తున్నారు, అసలు వాళ్ళు ఎందుకు ఆపారు ఎవరికి తెలుసు? అది కూడా మనం చూసుకోవాలి కదా. మన దాకా వచ్చింది ఒక మాటే, అసలు పర్సనల్ పూర్తి మనకి రీజన్స్ తెలియనప్పుడు మనం మాట్లాడలేము దాని గురించి. అర్థమవుతుందా? ఇప్పుడు పర్సనల్ రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చండి, కానీ నేను కోరుకునేది ఒకటే, ఆ టీం వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి అభిమానులు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, ఎవరికొకటి ఒక మాట వదిలేసేఉంటే బాగుండేది కదా. పలానా రోజు వస్తుంది, మాకు కొంచెం పర్సనల్ రీజన్స్ ఉన్నాయి, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, సో పలానా రోజు వస్తుంది అంటే ఎవరేం ఫీల్ అవ్వరండి. ఎవరు ఏ అభిమాని కూడా వెనకడిగేయరు, ఓకేలా అనుకొని మంచిగానే తీసుకుంటారు తప్ప ఎవరు తప్పుగా తీసుకోరు. కానీ అది కూడా చెప్పకపోవడం చాలా వర్స్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే నిజం చెప్తున్నా అండి, నైట్ 4-5 వరకు కూడా మేము బుక్ మై షోలు పిచ్చోళ్ళలాగా ఓపెన్ చేసుకొని చూసుకుంటూ ఉన్నామండి. అంటే మేము పిచ్చోళ్ళం అంటే అది పిచ్చోళ్ళం, మరి సినిమా పిచ్చోళ్ళం కదా, అందరం ఏం చేస్తాం. అలా నెగ్లిజెన్స్ ఉండకూడదండి. నేను బాలయ్య బాబు గారి ఫ్యాన్ కాదు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, నేను కూడా చూసుకుంటూ కూర్చున్నా. అదొక బాధ నాకు. అదే నాకు నేను ఏమనిపించింది, ఇమ్మ పడవ నేను ఓజికి కూడా చూడలేదు ఎన్నిసార్లు, ఇదేందా అని చెప్పి అనిపించింది అనమాట. అంటే నాకు ఆ ఫీల్ వచ్చింది, అది మీరు కల్పించకూడదు. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ అంటే మనకి చాలా సినిమాలు అవుతుంటాయండి, డిలే అవుతుంటాయి కాదనట్లేదు, కానీ ఏ రోజు సినిమా అయితే ఆ రోజు డిలే అవడం అది ఇది ఫస్ట్ టైం అండి నేను చూడడం. కావాలని ప్లానింగ్ అండి అది, అంతే కదా. లేకపోతే వారం ముందు నుంచి వాళ్ళని అనుకోరా చెప్పండి. సో అది కావాలని ప్లాన్, ఇది కరెక్ట్ కాదండి. మీ వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు, ఇది కరెక్ట్ కాదు. పోనీ ఇబ్బంది పడతారని తెలిసినప్పుడు మీ టీంలో నుంచి ఎవరో ఒక పర్సన్ వచ్చి ముందడిగేసి మాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఏమనుకోవద్దు, 5వ తారీఖు వదలలేకపోతున్నాము, కొంచెం లేట్ అవుతుంది అన్నా కూడా ఎవరేమనుకోరు. కానీ మినిమం అది కూడా ఎవరు మాకు రెస్పాండ్ అవ్వలేదు, అది చాలా బాధాకరంగా అనిపించింది. రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత మీకుంది, ఎందుకంటే మిమ్మల్ని ప్రమోట్ చేసింది మా మీడియా వాళ్ళే. అర్థమవుతుందా? మిమ్మల్ని అభిమానించేది ఆరాధించేది అభిమానులు. వీళ్ళందరూ రెస్పాండ్ అవ్వకపోతే ఇంకెవరు రెస్పాండ్ అవుదాం అనుకున్నారు మీరు? బ్రదర్ ఒక మాట మాట్లాడతా, ట్విట్టర్ నా దగ్గర లేదు బ్రదర్, నేను చూసుకోగలుగుతానా? అందరి దగ్గర ట్విట్టర్లు ఉంటాయా? ఉండవు కదా. కానీ ప్రతి ఒక్కరి దగ్గర న్యూస్ ఛానల్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరు న్యూస్ చూస్తుంటారు కదా. కాబట్టి కనీసం మీడియా వాళ్ళు కుదురుంటే బాగుండేది అంటున్నా. ట్విట్టర్లో పోస్ట్ చేయడం ఏంటి? ఇప్పుడు ప్రమోషనల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అవన్నీ కూడా ట్విట్టర్లో చేస్తున్నారా? కాదు కదా. మరి ఎందుకు అప్పుడు మాత్రం మీడియా వాళ్ళందరూ పిలుచుకొని చేస్తున్నారు? నేను అనేది ఏంటంటే ఆడియన్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు మాత్రం మంచిగా అన్ని తెచ్చి అన్ని చేస్తున్నారు కదా, అలానే ఇది కూడా చెప్పాలండి, అది మీ బాధ్యత. ఇంతకుముందు చెప్పేవాళ్ళు సోషల్ మీడియా వాళ్ళే చదవడం లేదని అంటున్నారు మేడం, దాని గురించి మీరు? లేదండి, అది కరెక్ట్గా ట్విట్టర్ అనేది కూడా సోషల్ మీడియానే అండి. మరి దాంట్లో ఎలా పోస్ట్ చేస్తారు? అవునా కదా. ఇప్పుడు రాయడం వేరు, మాట చెప్పడం వేరు. మాట చెప్తే బాగుంటుంది అందరికీ, అది నేను ఒకటే కోరుకుంటున్నాను టీం నుంచి. బాలయ్య బాబు గారు వచ్చే చెప్పాలని అయితే అసలు నేను అనట్లేదు. ఎవరొకరు రియాక్ట్ అయ్యి ఉండొచ్చు ఆ టీంలో వాళ్ళు, ఎవరు రియాక్ట్ అయినా మన అభిమానులు కానీ లేకపోతే మీడియా వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎవరు బాధపడే వాళ్ళు కాదండి. సో అట్లాగా అయిపోయింది. ఈరోజు నైట్ రిలీజ్ అవుతుందా మేడం? ఈరోజు నైట్ కూడా రిలీజ్ అవుతుందండి, ఇంకా టికెట్లే రిలీజ్ చేయలేదు. 7 గంటలకు ప్రీమియర్ షో అంటున్నారు. 7 ప్రీమియర్ షో పెట్టుకుని ఇప్పుడు ఎంత 7 అవ్వబోతుంది, టికెట్ రిలీజ్ చేయకుండా ప్రీమియర్ షోలు కట్టబోతారు అందరూ. చెప్పండి, ఏమైనా పాత రోజులా? కొన్ని సినిమా దగ్గరికి వెళ్తే వచ్చేస్తే టికెట్లు అన్నారు. అసలు రిలీజ్ అయినాయి ఆ టికెట్స్ బుక్ చేసుకోవడానికి? ఏపీలో గురించి నాకు తెలియదులేండి, మనం ఏం చేస్తాం. వాళ్ళకి ఏం చేస్తారు, రిఫండ్ చేస్తారు, అదే అమౌంట్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు, రిఫండ్ అయితే చేస్తారు. ఎస్. సో ఇంకోసారి ఇప్పుడు 18th 19th కాదండి, జనవరికి వచ్చినా మాకేం ప్రాబ్లం లేదు, చూస్తాం.
జనవరికి వచ్చినా మాకు ప్రాబ్లం లే, చూస్తాం. ఓకేనా, మండే వదిలినా ట్యూస్డే ఎప్పుడు వచ్చినా చూస్తాం, చూడాలనుకునే వాళ్ళం. నేనేమంటా అంటే రెస్పాండ్ అవ్వండి, అర్థమవుతుందా? అనౌన్స్మెంట్ అనేది ఇస్తే అభిమానులు అవ్వచ్చు, జనాలు అవ్వచ్చు, లేకపోతే మీడియా వాళ్ళు వాట్ ఎవర్ ఎవ్వరు బాధపడరు కదా అంటున్నా. అది ఉండాలి కదండి అనౌన్స్మెంట్ అనేది. ఇప్పుడు 5వ తారీఖు వదులుతారనేది వాళ్ళే కదా ఇచ్చారు. అలా మరి ఇప్పుడు ఏ తారీఖు వస్తుందని కూడా వాళ్ళే కదా ఇవ్వాలి. మరి ఇవ్వకపోతే అది కరెక్ట్ కాదు కదా. మనందరూ పిచ్చోళ్ళమా? అభిమానులు పిచ్చోళ్ళా అండి? అంత పెద్ద పెద్ద కటౌట్లు కట్టేసి, అంత పెద్ద పెద్ద మాలలు, గజమాలలు కట్టేసి వీడియోలు పెట్టినారు ఇన్స్టాగ్రామ్ లో. ఆ మాలన్నీ ఎండిపోతే వీళ్ళు డబ్బులు ఇస్తారా? చెప్పండి. నేను బాలయ్య బాబు గారిని అనట్లేదండి అసలు. ఎందుకంటే ఇక్కడ రచ్చ వచ్చింది బాలయ్య బాబు గారితో కాదు, అక్కడ ప్రొడ్యూసర్ వాళ్ళకి వచ్చినాయి. అర్థమవుతుందా? వాళ్ళు చూసుకోవాలి. నేను అనేది అది. రెస్పాన్స్ అవ్వద్దంటే ఆయన దాకా కూడా వెళ్ళలేదేమో ఈ ఇష్యూ తొందరగా అని అనుకుంటున్నాను. ఒకవేళ ఆయన దాకా వెళ్తే ఆయన ఏమని మాట్లాడగలుగుతారండి? ఇప్పుడు ఆయన ఇష్యూ అయితే ఆయన ఖచ్చితంగా వచ్చి మాట్లాడే వాళ్ళండి. ఆయన ఇష్యూ అంటే సినిమా అయిందే కాదంటలేదు, కానీ అక్కడ మ్యాటర్ ఎవరిది? ప్రొడ్యూసర్ది వేరే వాళ్ళది. కాబట్టి ఈయన ఇన్వాల్వ్ అవ్వలేకపోతున్నారు. ఏమైనా మాట్లాడితే మళ్ళీ బ్యాడ్ అయిపోతాం, బాగా కరెక్ట్ కాదని చెప్పేసి అంతే, అందుమించి ఇంకేం లేదు. కానీ ప్లీజ్ అభిమానులు కావచ్చు, మిమ్మల్ని ఇలా పిచ్చిగా ఆరాధించే అభిమానులకి మీరు ఖచ్చితంగా వచ్చి రెస్పాండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందుమించి ఇంకేం అడగట్లేదు, ఇంకేమీ లేదండి.